మరో ప్రధానమైన అంశము ఈరోజు రాష్ట్రంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న రిజర్వేషన్ల అంశం. ముఖ్యంగా గత కొన్ని నెలల కాలం నుండి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు పెంపు అంశం పైన జరుగుతున్న పోరాటం గురించి మనందరికీ తెలుసు, ఉద్యమం గురించి మనందరికీ తెలుసు. బీసీలకు సంబంధించిన అన్ని సంఘాలు, కులాలు, నాయకులు, పార్టీలు ఏకమయ్యి బీసీలకు 42% ఆ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఇవ్వాలి అనే అంశం పైన ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు, బందులు చేశారు. మరి సంఘాలు, నాయకులు, పార్టీలు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అందరూ బంద్ చేసినప్పుడు అడ్డుకుంటున్నది ఎవరు? ఎవరు అడ్డుపడ్డారని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేకపోయారనే విషయాన్ని అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దశాబ్దాల కాలం నుండి బీసీలను రిజర్వేషన్ల పేరు చెప్పో, హక్కుల పేరు చెప్పో, పదవుల పేరు చెప్పో ఏదో ఒక రకంగా యామారిస్తున్నారు తప్ప బీసీలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఏ ఒక్కరికి లేదనేది ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన బీసీ ఉద్యమం చూస్తే అర్థమవుతుంది. ఈరోజు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అతి తొందరలో కొన్ని నెలల్లో ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రభుత్వము ఆ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, దానికి సంబంధించిన మిగిలిన అంశాలపైన చర్చిస్తున్నారు, అధికారిక సమావేశాలు పెడుతున్నారు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తగ్గించిన రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో వాటిని పెంచుతామని చెప్పి ఇచ్చిన హామీని ప్రస్తావించలేదు. అంతకంటే ముందు ఇంతకుముందు పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని చర్చించారు. గతంలో నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పుడు ఎన్టీ రామారావు గారు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణము బీసీలు అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఆనాడు బీసీల యొక్క స్థితిగతుల పైన, బీసీల యొక్క సమస్యల పైన ఏదైతే నివేదిక ఇచ్చారో, మురళీధరన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారము బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు దగ్గర నుండి ఈనాటి చంద్రబాబు నాయుడు వరకు తెలుగుదేశం పార్టీ 23 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి బీసీలను నట్టేట ముంచి ఈరోజు మీరు మీ పార్టీ యొక్క రాజకీయం కోసము, ఓటు బ్యాంక్ రాజకీయం కోసము బీసీలను ఉపయోగించుకొని బీసీలను అనగదొక్కే కార్యక్రమం చేశారు తప్ప మీ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీ ఏదైతే ఉందో 44% రిజర్వేషన్ అనే అంశాన్ని ఇప్పటి వరకు ప్రస్తావించలేని పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈ సందర్భంగా ఒక్కటే నేను తెలియజేస్తున్నాను, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు ఈ రిజర్వేషన్ల అంశం ఖచ్చితంగా 44% బీసీలకు నిర్ణయించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి రిజర్వేషన్లు నిర్ణయించాలంటే దానికి ముందుగా చేపట్టాల్సిన ప్రక్రియ సమగ్ర కులగణన. సమగ్ర కులగణన లేకుండా ఏ కులం జనాభా ఎంత ఉంది, ఇందులో బీసీ వాటా ఎంత ఉంది, బీసీ జనాభా ఎంత ఉంది అనే స్పష్టమైన లెక్కలు లేకుండా రిజర్వేషన్లు నిర్ణయిస్తే అది మళ్ళీ న్యాయపరమైన చిక్కులు వస్తాయి. కాబట్టి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సమగ్ర కులగణనతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వెంటనే మీకున్న వ్యవస్థ ద్వారా సమగ్ర కులగణన చేపట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వానికి ఉన్న వ్యవస్థకు సమగ్ర కులగణన చేపట్టాలంటే కేవలం కొన్ని రోజుల్లో పూర్తి చేసి దీన్ని బహిరంగంగా
ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ సమగ్ర కులగణన చేపడితే మీ యొక్క కుట్రలు, మీ కుతంత్రాలు, మీ దురాగతాలు అన్నీ కూడా బయటపడతాయని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేపట్టదలుచుకున్న సమగ్ర కులగణను కూడా అడ్డుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే దీనికి సంబంధించి మీరు ప్రకటన చేయాలి, ఈ బాధ్యత మీకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు బీసీలకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి, అనేక రకాల దాడులు జరుగుతున్నాయి, అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి. వీటన్నింటికి కనీసము ఇప్పటికైనా మేలుకునే పరిస్థితి లేకపోగా బీసీలను కించపరిచే కార్యక్రమము రెండు పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు.